హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనము 1st to 7th డిసెంబర్కి సంబంధించిన పిఐబి అనాలిసిస్ని డిస్కస్ చేయబోతున్నాం ఈ సెషన్లో. సో ఫస్ట్ నుంచి 7th డిసెంబర్ వరకు పిఐబిలో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నిటినీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం 1 by 1 డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎక్సర్సైజ్ హరిమావు శక్తి అని చెప్పి జరిగింది. ఫస్ట్ రెండు ఆర్టికల్స్ రెండు మిలిటరీ ఎక్సర్సైజ్, డిఫెన్స్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ గురించి అనమాట. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఇట్లాంటి ఎక్సర్సైజెస్ రిలేటెడ్ క్వశ్చన్స్ మనకు ఒకటి అట్లీస్ట్ వస్తూ ఉంటుంది ఫ్రీక్వెంట్గా. సో కాబట్టి మనము చూద్దాము దానికి సంబంధించిన పాయింట్స్ ఏమున్నాయని చెప్పి. ఫస్ట్ది వచ్చేసి ఎక్సర్సైజ్ హరిమావు శక్తి అనమాట. ఈ హరిమావు శక్తి అనేది అంటే దీని రిలేటెడ్గా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా వస్తుంది అని అంటే, ఇట్లాంటి మిలిటరీ ఎక్సర్సైజెస్ ఏ కంట్రీస్కి మధ్య అంటే లైక్ ఇండియా డెఫినెట్గా ఉంటుంది, ఇన్ పార్ట్నర్షిప్ విత్ విచ్ కంట్రీ అన్నట్టుగా అడుగుతారనమాట. సో హరిమావు శక్తి వచ్చేసి ఇండియాకి మలేషియాకి మధ్య ఇది ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఇది ఎక్కడ జరిగింది రీసెంట్గా అని అంటే మనకి మలేషియాలోని పహాంగ్ డిస్ట్రిక్ట్లో జరిగిందనమాట. ఓకే, సో మలేషియాలో జరిగింది ఇది. ఇండియా మలేషియా మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఈ హరిమావు శక్తి అనేది. సో పార్టిసిపెంట్స్ ఎవరెవరు ఉన్నారు అంటే, ఇండియా తరపున ఏ రెజిమెంట్ పార్టిసిపేట్ చేసిందంటే మహర్ రెజిమెంట్ తరపున 78 పర్సనల్ మలేషియాకి వెళ్ళడం జరిగింది. అండ్ మలేషియాలో రాయల్ మలేషియన్ రెజిమెంట్ నుంచి 123 పర్సనల్. సో వీళ్ళు బోత్ కంట్రీస్ ఇక్కడ ఈ మలేషియాలోని పహాంగ్ డిస్ట్రిక్ట్లో ఎక్సర్సైజ్ హరిమావు శక్తిలో పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. అయితే అసలు ఈ ఎక్సర్సైజ్ హరిమావు శక్తి యొక్క ప్రైమరీ ఎయిమ్ ఏంటి అని అంటే, జంగిల్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి కదా, అడవులు అట్లాంటి చోట. సో అట్లాంటి జంగిల్ ఎన్విరాన్మెంట్స్లో ఏదైనా కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ ఏమన్నా చేయాలి అని అంటే అప్పుడు ఎలా చేయాలి ఏంటి అనే దాన్ని ఫోకస్ తోటి ఈ రెండు ఆర్మీ రెజిమెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ హరిమావు శక్తి అనే దాంట్లో. సో ప్రైమరీ ఎయిమ్ వచ్చేసి ఈసారి కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ ఇన్ జంగిల్ ఎన్విరాన్మెంట్స్ అనమాట. సో ఈ హరిమావు శక్తి అనేది ఇట్స్ అ యాన్యువల్ ఎక్సర్సైజ్. ఇట్లా ఏం అడుగుతారు అని అంటే అది యాన్యువల్లా బయాన్యువల్లా అట్లా అడుగుతారు. ఓకే, సో యాన్యువల్ అంటే ఎవ్రీ ఇయర్ ఒకసారి ఇండియాకి మలేషియాకి మధ్య ఎక్సర్సైజ్ హరిమావు శక్తి అనేది జరుగుతుంది. ఒకసారి అక్కడ మలేషియాలో జరుగుతుంది, ఒకసారి ఇండియాలో అట్లా జరుగుతుంది అనమాట. సో హరిమావు శక్తి అనేది ఒక యాన్యువల్ ఎక్సర్సైజ్. ఇట్ ఆల్టర్నేట్స్ లొకేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ మలేషియా. అండ్ ప్రీవియస్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఉమ్రోయిలో జరిగిందనమాట. మేఘాలయాలో ఉమ్రోయి ఉంది కదా, సో అక్కడ ఎక్సర్సైజ్ హరిమావు శక్తి లాస్ట్ ఇయర్ జరిగింది. అండ్ ఈ ఇయర్ వచ్చేసి పోయిన ఇయర్ ఇండియాలో మేఘాలయాలో జరిగింది కాబట్టి ఈ ఇయర్ మలేషియాలోని పహాంగ్ డిస్ట్రిక్ట్లో జరిగిందనమాట. ఓకే, సో అసలు ఎందుకు ఇట్లాంటి ఎక్సర్సైజెస్ చేస్తారు అని అంటే, ఇట్ ఎంకరేజెస్ ద మిలిటరీ కోఆపరేషన్. అంటే ఏంటంటే లైక్ రెండు ఆర్మీస్ వాళ్ళు వాళ్ళ బెస్ట్ ప్రాక్టీసెస్ని షేర్ చేసుకోవడానికి, దానివల్ల రెండు కంట్రీస్కి మధ్య టీం వర్క్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆల్సో డిఫెన్స్ తో పాటు బైలేటరల్ రిలేషన్స్ కూడా, రెండు కంట్రీస్కి మధ్య ఉన్నటువంటి బైలేటరల్ రిలేషన్స్ కూడా ఎన్హాన్స్ అవుతాయి ఇట్లాంటి మిలిటరీ ఆపరేషన్స్ వల్ల. ఓకేనా, సో ఇక్కడ ఓన్లీ ఒక 2-3 పాయింట్స్ అంతే మనకి. ఏంటంటే హరిమావు శక్తి అనేది ఇండియాకి మలేషియాకి మధ్య, అది ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసి ఇది ఒక యాన్యువల్ ఎక్సర్సైజ్, ఎవ్రీ ఇయర్ జరుగుతుంది, ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏమడుగుతాను అంటే, ఇది ఆర్మీదా నేవీదా ఎయిర్ ఫోర్స్దా. కొన్ని ఏమో ట్రై సర్వీస్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, కొన్ని ఓన్లీ ఆర్మీ ఉంటాయి, అట్లా ఇది ఓన్లీ ఆర్మీది మాత్రమే. ఓకేనా, అది థర్డ్ పాయింట్. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి రీసెంట్గా ఎక్కడ జరిగింది, ఇండియాలోనా మలేషియాలోనా. పోయినసారి ఉమ్రోయ్ మేఘాలయాలో ఇండియాలో జరిగింది, అండ్ ఈసారి మలేషియాలోని పహాంగ్ డిస్ట్రిక్ట్లో జరిగింది. ఐదో పాయింట్ ఏంటి అంటే, కీ ఫోకస్ ఈసారి దేని మీద వీళ్ళు ఫోకస్ చేశారు అంటే జంగిల్ ఎన్విరాన్మెంట్స్లో కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ అనేది మెయిన్ ఫోకస్ తోటి ఈ ఎక్సర్సైజ్ హరిమావు శక్తి అనేది జరిగిందనమాట. ఓకే, సో ఇది ఫస్ట్ది. అండ్ మూవింగ్ ఆన్ టు ద సెకండ్ వన్, ఎక్సర్సైజ్ సిన్బ్యాగ్స్ వచ్చేసి ఇండియాకి కాంబోడియాకి మధ్య జరిగినటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్. ఇండియన్ ఆర్మీకి కాంబోడియన్ ఆర్మీకి మధ్య జరిగిన ఎక్సర్సైజ్ సిన్బ్యాగ్స్. అంటే ఇది ఎక్కడ జరిగింది అని అంటే పూణేలోని ఫారిన్ ట్రైనింగ్ నోడ్లో జరిగింది. సో ఎప్పుడు 1st to 8th డిసెంబర్ జరిగిందనమాట ఈ ఎక్సర్సైజ్ సిన్బ్యాగ్స్ అనేది. ఓకే, సో ఈ సిన్బ్యాగ్స్ అంటే కాంబోడియా ఇండియా అని
ఓకే, సో ఇండియన్ ఆర్మీకి కాంబోడియన్ ఆర్మీకి మధ్య జరిగింది ఎక్సర్సైజ్ సింబాక్స్ అనేది. సో 2 కంట్రీస్ నుంచి 20 పర్సనల్ 2 ఆర్మీల నుంచి అటెండ్ అవ్వడం జరిగింది ఈ ఎక్సర్సైజ్లో. సో దీని పర్పస్ ఏంటి అంటే ఇది కూడా జాయింట్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ కి సంబంధించిన, కౌంటర్ టెర్రరిజం అంటే టెర్రరిజంని కౌంటర్ చేయడానికి 2 ఆర్మీస్ వాళ్ళ బెస్ట్ ప్రాక్టీసెస్ని షేర్ చేసుకోవడానికి ఈ ఎక్సర్సైజ్ జరిగింది. సో దీంట్లో ఏంటి అని అంటే ఇంకా ఇంటెలిజెన్స్, తర్వాత సర్వేలెన్స్ సిస్టమ్ ఎట్లా డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పి 2 కంట్రీస్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్లో వాళ్ళ బెస్ట్ ప్రాక్టీసెస్ని షేర్ చేసుకోవడానికి పెట్టుకున్నదే ఈ సింబాక్స్ ఎక్సర్సైజ్ అనేది కాంబోడియా అండ్ ఇండియన్ ఆర్మీ. ఓకే, సో ఇక్కడ కీ ఫోకస్ ఏరియాస్ వచ్చేసి కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్. అంటే ఇప్పుడు మనకి టెర్రరిజం అనేది నాట్ జస్ట్ ఏదో యుద్ధంలాగా వెపన్స్, ఫిజికల్ వెపన్స్ అనే కాకుండా మనకి ఎక్కువగా ఇప్పుడు ఏం జరుగుతుంది, సైబర్ వార్ఫేర్ కదా. సో ఈ సైబర్ హైబ్రిడ్ వార్ఫేర్, బయో వార్ఫేర్, తర్వాత ఇట్లాంటి వాటిని ఎదుర్కోవాలంటే మనం ఏం చేయాలి, ఎట్లా ఇంకా స్ట్రెంథన్ చేసుకోవాలి అనే దానికోసం వాళ్ళ బెస్ట్ ప్రాక్టీసెస్ని ఇండియన్ అండ్ కాంబోడియన్ ఆర్మీ షేర్ చేసుకున్నాయన్నమాట ఇన్ సింబాక్స్ ఎక్సర్సైజ్. ఓకే, సో లాజిస్టిక్స్ ఎట్లా, క్యాజువాలిటీ అంటే ఏమైనా యుద్ధాలు అలా జరిగినప్పుడు క్యాజువాలిటీస్ ఏర్పడతాయి కదా, సో దాన్ని మేనేజ్ చేయడం ఎట్లా, తర్వాత హెచ్ఏడిఆర్ ఇది కూడా అనమాట. అంటే ఓన్లీ నాట్ జస్ట్ కౌంటర్ టెర్రరిజం, హెచ్ఏడిఆర్ ఆపరేషన్స్ అంటే హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఆపరేషన్స్. అంటే ఏవైనా యుద్ధాలు లేదా ఏవైనా భూకంపాలు, లేకపోతే ఏమైనా వరదలు ఇట్లాంటివి ఏదైనా ఏర్పడినప్పుడు, న్యాచురల్ కెలామిటీస్ ఏర్పడినప్పుడు హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఆపరేషన్స్ ఉంటాయి కదా. సో వాటిల్లో పార్టిసిపేట్ చేసి వాటి నుంచి వేరే వాళ్ళకి మనం ఎలా హెల్ప్ చేయాలి, ఫాస్ట్గా ఎట్లా రియాక్ట్ అవ్వాలి, ఇట్లాంటి వాటి గురించి ట్రైనింగ్ తీసుకోవడము, బెస్ట్ ప్రాక్టీసెస్ని షేర్ చేసుకోవడము, ఇవంతా కూడా ఇట్లాంటి మిలిటరీ ఎక్సర్సైజెస్లో అవుతూ ఉంటాయన్నమాట. అండ్ అంతేకాకుండా ఈ సింబాక్స్లో భాగంగా వి డిస్ప్లేడ్ అవర్ ఇండిజినస్లీ మేడ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ అండర్ ఆత్మనిర్భరత ఇనిషియేటివ్. మనము మన ఇండియాలోనే తయారు చేసినటువంటి వెపన్స్ వాటిని ఎగ్జిబిట్ చేయడం జరిగిందనమాట. సో దీని ద్వారా ఏంటంటే 2 కంట్రీస్కి మధ్య ఇంటర్ఆపరబిలిటీ అండ్ జాయింట్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ అనేది 2 కంట్రీస్కి మధ్య పెరుగుతుంది. ఒక కంట్రీ మీద ఇంకొక కంట్రీకి ట్రస్ట్ ఏర్పడుతుంది. సో 2 ఆర్మీస్కి మధ్య మళ్ళీ అగైన్ ఇక్కడ కూడా మనం ఇందాక హరిమావ్ శక్తిలో ఎట్లయితే ఇండియా మలేషియా మధ్య బైలేటరల్ రిలేషన్స్ ఎన్హాన్స్ అవుతాయి అన్నామో, సేమ్ కేసు ఇండియాకి కాంబోడియాకి మధ్య కూడా అలాగే జరుగుతుంది. అండ్ ఇట్ ఆల్సో ఫెసిలిటేటెడ్ పీస్ కీపింగ్ మిషన్స్కి మనం ఎట్లా ఏం చేయాలి అనే దాని గురించి కూడా డిస్కషన్స్ అనేవి జరిగాయి అన్నమాట. సో ఎక్సర్సైజ్ హరిమావ్ శక్తి ఈజ్ బిట్వీన్ ఇండియా అండ్ మలేషియా ఇక్కడ మనం చూసాము, అండ్ ఎక్సర్సైజ్ సింబాక్స్ ఈజ్ బిట్వీన్ ఇండియా అండ్ కాంబోడియన్ ఆర్మీ. ఓకే, సో దీస్ 2 ఆర్ రిలేటెడ్ టు డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వచ్చినటువంటి ఆర్టికల్స్ ఇవి. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద థర్డ్ ఆర్టికల్. థర్డ్ ఆర్టికల్ వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. ఏంటంటే రాతాపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ డిక్లేర్డ్ యాజ్ మధ్యప్రదేశ్ 8th టైగర్ రిజర్వ్. సో మామూలుగా ఇది రాతాపాని అనేది యాక్చువల్గా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. దీన్ని మధ్యప్రదేశ్ యొక్క 8th టైగర్ రిజర్వ్గా డిక్లేర్ చేయడం జరిగింది. అంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ అ టైగర్ రిజర్వ్. సో ఇక్కడ ఇది మధ్యప్రదేశ్లో 8వ టైగర్ రిజర్వ్ అయ్యింది. అంటే ఇప్పటి వరకు మధ్యప్రదేశ్లో 7 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి, అండ్ దిస్ రాతాపాని ఈజ్ గోయింగ్ టు బీ ద 8th టైగర్ రిజర్వ్ నౌ. ఓకే, సో క్వశ్చన్ ఎట్లా అడగచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ వాజ్ రీసెంట్లీ డిక్లేర్డ్ యాజ్ ఎ టైగర్ రిజర్వ్ అనొచ్చు, లేదా రాతాపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ వాజ్ డిక్లేర్డ్ యాజ్ టైగర్ రిజర్వ్, అది ఏ స్టేట్లోది అని అడగచ్చు, లేదా రాతాపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ టైగర్ రిజర్వ్గా డిక్లేర్ చేయబడింది మధ్యప్రదేశ్ది, అది సో దీంతో మధ్యప్రదేశ్లో ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి అనొచ్చు, లేదా టోటల్గా ఇండియాలో రాతాపాని యాడ్ అవ్వడంతో ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి అని అడగచ్చు. సో ఒకటే టాపిక్ మీద ఇన్ని రకాలుగా క్వశ్చన్స్ అడిగేదానికి స్కోప్ ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం దీని గురించి చూద్దాం. వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్ అంటే మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అండర్ చీఫ్ మినిస్టర్ డాక్టర్ మోహన్ యాదవ్ అఫీషియల్లీ నోటిఫైడ్ రాతాపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ యాజ్ అ టైగర్ రిజర్వ్, మార్కింగ్ ఎ సిగ్నిఫికెంట్ బట్ లాంగ్ డిలేడ్ మూవ్ ఇన్ టైగర్ కన్జర్వేషన్. With an estimated population of 90 tigers, రాతాపాని నౌ బికమ్ స్టేట్స్ 8th టైగర్ రిజర్వ్. సో మధ్యప్రదేశ్లోని రాతాపాని టైగర్ రిజర్వ్లో యాక్చువల్గా టైగర్ పాపులేషన్ ఎంత ఉంది అంటే 90 టైగర్స్ ఉన్నాయి.
సో దీన్ని టైగర్ రిజర్వ్ కింద టైగర్ రిజర్వ్ జోన్గా డిక్లేర్ చేయాలి అన్నది చాలా ఏళ్ళ నుంచి ఉన్నటువంటి డిమాండ్ అనమాట. దాన్ని టైగర్ రిజర్వ్గా డిక్లేర్ చేయడంతో మధ్యప్రదేశ్లో 8వ టైగర్ రిజర్వ్ అయింది ఈ రాతాపాని టైగర్ రిజర్వ్ అనేది. ఓకే, సో ఇప్పుడు రాతాపాని టైగర్ రిజర్వ్ అయింది కదా, దీని రిలేటెడ్ కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. అసలు మొత్తం ఇండియాలో టైగర్ రిజర్వ్స్ అనేవి ప్రాజెక్ట్ టైగర్ అనే దాని కింద ఇనిషియేట్ చేయబడ్డాయి అన్నమాట. ఈ ప్రాజెక్ట్ టైగర్ అనేది 1973లో స్టార్ట్ అయింది. ఇది ఏంటంటే ఇట్ ఈస్ అడ్మినిస్ట్రేట్ బై ఎన్టీసీఏ. ఎన్టీసీఏ అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కిందకి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ కింద ప్రాజెక్ట్ టైగర్ అనే ఇనిషియేటివ్ 1973లో స్టార్ట్ అయింది. దాంట్లో సో దే టేక్ కేర్ ఆఫ్ దిస్ టైగర్ రిజర్వ్స్, వాటిని డిక్లేర్ చేయడము ఇదంతా కూడా. సో యాజ్ ఆఫ్ డిసెంబర్ 2024 అంటే మోస్ట్ రీసెంట్ వరకు టోటల్గా 57 ప్రొటెక్టెడ్ ఏరియాస్ని టైగర్ రిజర్వ్స్గా డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ టోటల్గా మొత్తం ఇండియాలో ఎన్ని టైగర్స్ ఉన్నాయి అని అంటే 3682 టైగర్స్, వైల్డ్ టైగర్స్ ఉన్నాయి యాజ్ ఆఫ్ 2023. ఓకే, అంటే మొత్తం వరల్డ్లోనే వైల్డ్ టైగర్ పాపులేషన్ ఎంతైతే ఉందో ఇందులో 75% ఆఫ్ ద పాపులేషన్ ఇండియాలోనే ఉన్నాయి. దట్ ఈస్ 3682 టైగర్స్ అనమాట. అండ్ టైగర్ రిజర్వ్స్ అంటే ఏమేమి ఉంటుంది, టైగర్ రిజర్వ్ జోన్ అంటే ఏమేమి ఉంటుంది అంటే ఒక కోర్ ఏరియా ఉంటుంది. ఈ కోర్ ఏరియా అంటే ఇక్కడ నేషనల్ పార్క్ లేదా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇవన్నీ ఉంటాయి. ఇది కోర్ ఏరియా. అండ్ ఒక బఫర్ జోన్ ఉంటుంది. బఫర్ జోన్ అంటే అది ఫారెస్టెడ్, నాన్ ఫారెస్టెడ్ ల్యాండ్ రెండు ఉంటాయి. అంటే లైక్ మామూలు జనాలు ఉండే ఏరియా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఫారెస్ట్ ల్యాండ్ కూడా ఉంటుంది. అది ఒక మిక్స్ లాగా ఉంటుంది. సో ఒక కోర్ ఏరియా అండ్ దాని చుట్టూ బఫర్ జోన్ ఉండేది, దాన్ని టైగర్ రిజర్వ్ అని చెప్పి అని అంటారు. ఇట్లాంటి టైగర్ రిజర్వ్స్ యాజ్ ఆఫ్ డిసెంబర్ ఎన్ని ఉన్నాయి అంటే 57 ప్రొటెక్టెడ్ ఏరియాస్, 57 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయన్నమాట. అసలు ఈ ప్రాజెక్ట్ టైగర్ అనేది దేనికోసము అని అంటే మన టైగర్ పాపులేషన్ తగ్గిపోతుంది కాబట్టి ప్రాజెక్ట్ టైగర్ ఈజ్ ఎయిమ్డ్ అట్ పర్ఫార్మింగ్ ద నెసెసరీ యాక్టివిటీస్ to ensure the viability of the tiger population in the core area and to promote balance between existence of the people and animals in the buffer zone. ఇట్లా కోర్ ఏరియా బఫర్ జోన్ అని చెప్పి ఎందుకు డివైడ్ చేశారు అని అంటే కోర్ ఏరియాలో టైగర్ పాపులేషన్ని ప్రొటెక్ట్ చేస్తూనే బఫర్ జోన్ వచ్చేసరికి అట్లా యానిమల్స్ని తర్వాత ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద పీపుల్ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ బఫర్ జోన్ అని చెప్పి పెట్టడం జరిగింది. ఇక్కడ హ్యూమన్ యానిమల్ అదే ఏమంటారు మనం వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అంటాం కదా, సో హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ని తగ్గించడానికి బఫర్ జోన్స్ లాంటివి ఏర్పాటు చేసి అక్కడ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ని తగ్గిస్తూ అట్ ద సేమ్ టైం కోర్ ఏరియాలో టైగర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ టైగర్ రిజర్వ్స్ అనేవి డిక్లేర్ చేయడం జరుగుతుంది. దానికోసం ఈ ప్రాజెక్ట్ టైగర్ 1973లో ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశారు. అండ్ ఇట్ ఈస్ అడ్మినిస్టర్డ్ బై ఎన్టీసీఏ, దట్ ఈస్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనమాట. సో ఇక్కడ ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే అసలు ఒక ఏరియాని ఒక పర్టికులర్, ఇప్పుడు మనం ఏమన్నాము ఈ రాతాపాని అనేది ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ అన్నాం, అండ్ నౌ ఇట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ టైగర్ రిజర్వ్ అన్నాం. ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా అడుగుతారు అని అంటే ఒక టైగర్ రిజర్వ్గా ఒక పర్టికులర్ దాన్ని డిక్లేర్ చేసే అధికారము, ఆ అథారిటీ ఎవరికి ఉంది? స్టేట్ గవర్నమెంట్కా, సెంట్రల్ గవర్నమెంట్కా, ఎన్టీసీఏకా, లేకపోతే ఇంకేదన్నా? సో ఇట్లా అడుగుతారనమాట. ఆన్సర్ ఏంటి అంటే స్టేట్ గవర్నమెంట్కే ఉంది ఆన్ ద రికమెండేషన్ గివెన్ బై ఎన్టీసీఏ, అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఈ రాతాపాని ఏరియాలో టోటల్గా 90 టైగర్స్ ఉన్నాయి. సో కాబట్టి దీన్ని టైగర్ రిజర్వ్గా డిక్లేర్ చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు రికమెండ్ చేస్తే ఏ స్టేట్ అంతకు ఆ స్టేట్ గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది దట్ పర్టికులర్ ఏరియా యాజ్ టైగర్ రిజర్వ్ అనమాట. ఓకే, సో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి ఎలాంటి రోల్ లేదు. ఎన్టీసీఏ రికమెండేషన్ మీద స్టేట్ గవర్నమెంట్ నోటిఫై ద ఏరియాస్ యాజ్ టైగర్ రిజర్వ్స్ అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇంకా మెయింటెనెన్స్. As per Wildlife Protection Act 1972, state governments are responsible for preparing tiger conservation plan. డిక్లేర్ చేసేది వీళ్ళే కాబట్టి దాని మెయింటెనెన్స్ కూడా స్టేట్ గవర్నమెంట్సే చూసుకుంటాయి అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అనమాట. సో దీంట్లో ఏమేమి ఉంటాయి? ఈ నోటిఫైడ్ ఏరియాస్ ఏవైతే టైగర్ రిజర్వ్స్గా నోటిఫై చేశారో వాటి యొక్క ప్లానింగ్, మేనేజ్మెంట్, దానికి టైగర్ రిజర్వ్స్ని
ప్రొటెక్ట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి స్టాఫ్, ఫండ్స్ అవన్నీ స్టేట్ గవర్నమెంట్స్ చూసుకుంటాయి అన్నమాట. ఓకే, సో ఇది ప్రాజెక్ట్ టైగర్ గురించి అండ్ టైగర్ రిజర్వ్స్ని ఎట్లా డిక్లేర్ చేస్తారు అనే దాని గురించి. ఇంక ఇప్పుడు కొత్తగా అట్లా మనకి రాతాపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ వాజ్ డిక్లేర్డ్ యాజ్ మధ్యప్రదేశ్ యొక్క 8వ టైగర్ రిజర్వ్, మధ్యప్రదేశ్ 8th టైగర్ రిజర్వ్గా డిక్లేర్ చేయబడింది. సో ఇప్పుడు రాతాపాని గురించి ఒక 2-3 పాయింట్స్ చూద్దాము. ఇది ఎక్కడుంది అని అంటే మధ్యప్రదేశ్లోని రైజన్ అండ్ సెహోర్ డిస్ట్రిక్ట్స్లో ఉందన్నమాట ఈ రాతాపాని అనేది, అంటే ఆ డిస్ట్రిక్ట్స్లో స్ప్రెడ్ అయి ఉంది. సో ఇట్ సర్వ్స్ యాజ్ క్రిటికల్ టైగర్ హ్యాబిటాట్. ఎందుకంటే ఇక్కడ పక్కన మనకి సాత్పురా ఉన్నాయి కదా, వింధ్యా సాత్పురా మౌంటైన్ రేంజెస్ ఉన్నాయి కదా. సో అట్లా సాత్పురా మౌంటైన్ రేంజెస్ నుంచి టైగర్స్ ఇట్లా మైగ్రేట్ అయ్యి వస్తూ ఉంటాయి అన్నమాట ఈ డిస్ట్రిక్ట్స్కి. అట్లా టోటల్గా ఐడెంటిఫైడ్ టైగర్స్ ఈ రాతాపాని రిజర్వ్లో ఎన్ని ఉన్నాయి అంటే 90 ఉన్నాయి. అండ్ ఇక్కడ బయోడైవర్సిటీ ఛాలెంజెస్ ఏమున్నాయి అని అంటే హ్యాబిటాట్ ఎన్క్రోచ్మెంట్, ఇన్సఫిషియంట్ ప్రే బేసెస్ లెడ్ టు టైగర్స్ స్ట్రేయింగ్ ఇంటూ పాపులేటెడ్ ఏరియాస్, ఎస్కలేటింగ్ కాన్ఫ్లిక్ట్స్. సో ఇక్కడ ఏం జరుగుతోంది, టైగర్ హ్యూమన్ ఇంటరాక్షన్స్ ఎక్కువ అయ్యాయి ఈ ఏరియాలో, అంటే ఊళ్ళల్లోకి వచ్చేయడము ఇట్లాంటివి. ఎందుకు అట్లా అవుతుంది అంటే హ్యాబిటాట్ ఎన్క్రోచ్మెంట్, అంటే యాక్చువల్గా వాటి యొక్క హ్యాబిటాట్ని ఎంక్రోచ్ చేసేసి స్ప్రెడ్ అయిపోయి, అంటే ఈ జనాలందరూ ఈ వాటి హ్యాబిటాట్లోకి ఎంటర్ అవ్వడం వల్ల ఇంకా అవి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అండ్ దాంతోపాటు ఇన్సఫిషియంట్ ప్రే బేసెస్, అంటే వాటికి ఫుడ్, ప్రే అంటే ఏంటి, దాని ఫుడ్ కదా. సో ఇవి ప్రెడేటర్స్ అంటాం, ప్రే అంటే దానికి ఫుడ్. సో ఆ ప్రే ప్రాపర్గా అంటే సఫిషియెంట్గా లేకపోవడం వల్ల ఈ టైగర్స్ దే ఆర్ స్ట్రేయింగ్ ఇంటూ పాపులేటెడ్ ఏరియాస్, జనాల మధ్యలోకి వచ్చేస్తున్నాయి. దీనివల్ల కాన్ఫ్లిక్ట్స్ పెరుగుతున్నాయి. సో టైగర్ హ్యూమన్ ఇంటరాక్షన్స్ ఈ పర్టికులర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఎక్కువ అవుతున్నాయి. సో కాబట్టి వాటిని కంట్రోల్ చేయడం కోసము దీన్ని ప్రాపర్గా ప్రొటెక్ట్ అండ్ మేనేజ్ చేయాలి. కాబట్టి this particular Ratapani Wildlife Sanctuary has been declared as Tiger Reserve by the state government of Madhya Pradesh. Okay, so simple point, Madhya Pradesh 8th Tiger Reserve ఏది అంటే Ratapani Wildlife Sanctuary, అండ్ ఇది రీసెంట్గా టైగర్ రిజర్వ్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే, సో దీని మొత్తం టోటల్గా ఎన్ని టైగర్స్ ఉన్నాయి వైల్డ్ టైగర్స్ ఇండియాలో అంటే 3682. అండ్ యాజ్ ఆఫ్ డిసెంబర్ టోటల్గా ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయంటే 57 టైగర్ రిజర్వ్స్ అనమాట. అండ్ టైగర్ రిజర్వ్గా డిక్లేర్ చేసే అధికారం ఎవరికి ఉంది, స్టేట్ గవర్నమెంట్కి ఉంది ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ NTCA. అండ్ దాని ప్రొటెక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఏ యాక్ట్ కిందికి వెళ్తుంది, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కిందికి వెళ్తుంది అనమాట. ఓకే, సో ఇది 3rd ఆర్టికల్. ఇట్ ఇస్ మూవ్ ఆన్ టు ద 4th ఆర్టికల్. 4th ఆర్టికల్ వచ్చేసి కమిటీ ఆన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అని చెప్పి ఒకటి న్యూస్లో PIBలో ఉంది మనకి. ఏంటిది అసలు, ఇది ఏం చేస్తుంది, దీన్ని ఎవరు కన్స్టిట్యూట్ చేశారు, ఇవన్నీ చూద్దాం. కన్స్టిట్యూటెడ్ బై నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ NDMA అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ మీద వేసినటువంటి కమిటీని కన్స్టిట్యూట్ చేసిండేది ఎవరు అని అంటే ఇది ఈజీగానే కనుక్కుంటాము, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళు NDMA అని చెప్పి. అయితే ఇది ఏ మినిస్ట్రీ కిందికి వెళ్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందికి వెళ్తుంది. అసలు ఈ కమిటీ దేనికోసము అంటే టు రెడ్యూస్ ద రిస్క్స్ అసోసియేటెడ్ విత్ గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్, GLOFs. సో ఇక్కడ సింపుల్గా ఏమడుగుతారు, కమిటీ ఆన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే టు రెడ్యూస్ ద రిస్క్స్ అసోసియేటెడ్ విత్, ఇక్కడ GLOFs బదులు ఏమిస్తారు, ఎర్త్ క్వేక్సో, ఫ్లడ్సో, అర్బన్ ఫ్లడ్సో, హీట్ వేవ్సో, ఫారెస్ట్ ఫైర్సో అట్లా ఏదన్నా ఇవ్వచ్చు, అవి కూడా డిజాస్టర్సే కదా. సో ఇక్కడ ఏంటంటే ఇది GLOFs అంటే గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్, అంటే గ్లేషియర్స్ వల్ల ఫామ్ అయినటువంటి లేక్స్ ఏవైతే ఉంటాయో అవి అవుట్బర్స్ట్ అయ్యి వాటి ద్వారా వచ్చిన వరదలు. మనకి ఈ మధ్యకాలంలో సిక్కింలో అట్లా జరిగాయి కదా చాలా చోట్ల, లడాఖ్లో, సిక్కింలో అట్లాంటి చోట్ల ఈ గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్. సో వాటి ద్వారా వచ్చే డిజాస్టర్స్ని ఆ రిస్క్ని రెడ్యూస్ చేయడం కోసం ఒక కమిటీ వేయడం జరిగింది ఆన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. సో ఇదేంటంటే ఇట్ కొలాబరేట్స్ విత్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీస్, డిపార్ట్మెంట్స్ అండ్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారు, ఈ కమిటీ ఏం చేస్తుంది అని అంటే మీటింగ్స్, వర్క్షాప్స్ పెడుతుంది. ఓకే, దేనికి సంబంధించి GLOF రిస్క్ని ఎట్లా మిటిగేట్ చేయాలి అనే దాని గురించి ఒక ఇంటర్నేషనల్ వర్క్షాప్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో దాని టైటిలే స్ట్రాటజీస్ ఫర్ గ్లేషియర్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్ రిస్క్ రిడక్షన్. సో దీనికి రకరకాల ఇంటర్నేషనల్
ఇది ఒక ఇంటర్నేషనల్ వర్క్షాప్ అన్నాం కదా. సో వేరే కంట్రీస్ నుంచి కూడా రావడం జరిగింది. ఎవరెవరు వచ్చారు? ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ నేపాల్, భూటాన్, కజకిస్తాన్, పెరు, స్విట్జర్లాండ్ వీళ్ళందరూ వచ్చి దే షేర్డ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫ్రమ్ యాండీస్, ఆల్ప్స్ అండ్ హిమాలయాస్. ఇప్పుడు మనకి గ్లేషియల్ లేక్స్ అనేవి ఏంటి? గ్లేషియర్స్ అంటే మంచు పర్వతాల దగ్గర నుంచి ఫామ్ అయినవి కదా. సో ఈ యాండీస్ కానీ, ఆల్ప్స్, హిమాలయాస్ లాంటి వాటి దగ్గర ఉన్నటువంటి ఈ గ్లేషియల్ లేక్స్ ఏవైతే ఉన్నాయో అవి అవుట్బర్స్ట్ అయ్యి ఫ్లడ్స్ అయితే మనం ఎట్లా రిస్క్ని మిటిగేట్ చేయడం ఎట్లా అనే దానికి సంబంధించిన బెస్ట్ ప్రాక్టీసెస్ని ఈ వర్క్షాప్లో షేర్ చేసుకోవడం జరిగింది. ఓకే, అండ్ దీంట్లో స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ లెవెల్లో తీసుకున్నటువంటి యాక్షన్స్ ఏంటి అని అంటే, ఆల్ 6 రిలేటెడ్ స్టేట్స్ ఆర్ యూటీస్ హ్యావ్ ఫార్మ్డ్ GLOF రిస్క్ రిడక్షన్ యూనిట్స్. టోటల్గా మనకి ఈ GLOFs ప్రమాదం ఉన్నటువంటి స్టేట్స్ మొత్తం మన ఇండియాలో 6 ఉన్నాయి. సో వీళ్ళ 6 కూడా రిస్క్ రిడక్షన్ యూనిట్స్ అనే వాటిని ఏర్పాటు చేసుకున్నాయి, 6 స్టేట్స్ ఆర్ యూటీస్. అండ్ దీంట్లో ఏంటి అని అంటే వాటి జ్యూరిస్డిక్షన్లో కావాల్సిన ఇన్ఫర్మేషను, రీసోర్సెస్ వీళ్ళన్నీ సమకూర్చుకోవడం జరిగింది. అండ్ ఆల్సో సైంటిఫిక్గా గ్లేషియల్ లేక్స్ని మానిటర్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఎప్పుడు అవసరమైతే అప్పుడు, అంటే లైక్ సైంటిఫిక్గా మానిటర్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, ఎప్పుడన్నా అవుట్బర్స్ట్ అవుతుంది అని అనుకున్నప్పుడు ముందుగానే వార్న్ చేస్తారు కదా, అట్లా. అండ్ లీడ్ మినిస్ట్రీ ఏది అంటే, ఇది ఏ మినిస్ట్రీ టేకప్ చేసింది అంటే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. జలశక్తి అంటే ఏమేమి ఉంటాయి మనకి? డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్మెంట్, గంగా రెజ్యువినేషన్. వీళ్ళు మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఫర్ గ్లేషియల్ స్టడీస్ అనేది దీని యొక్క లీడ్ మినిస్ట్రీగా ఉందన్నమాట. అండ్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఇట్ మ్యాప్స్ ఓవర్ 7,500 గ్లేషియల్ లేక్స్ అండ్ అవుట్ ఆఫ్ 28,000 టోటల్ ఇన్ ఇండియాస్ హిమాలయన్ రీజియన్. సో ఇండియాలో టోటల్గా ఎన్ని గ్లేషియల్ లేక్స్ ఉన్నాయి, ఇది ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఏంటంటే, టోటల్గా ఇండియాలో 28,000, ఇండియాలోని హిమాలయన్ రీజియన్లో టోటల్గా ఎన్ని గ్లేషియల్ లేక్స్ ఉన్నాయి అని అంటే 28,000 ఉన్నాయి. వాటిల్లో రిమోట్ సెన్సింగ్ సెంటర్ వాళ్ళు 7,500 గ్లేషియల్ లేక్స్ని మ్యాప్ చేయడం జరిగింది. దీని ద్వారా ఏమవుతుందంటే వాటిని మానిటర్ చేస్తూ సైంటిఫిక్గా స్టడీ చేయొచ్చు, సో దట్ అవి అవుట్బర్స్ట్ అయి ఫ్లడ్స్ రాకుండా కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ద మానిటర్ గ్లేషియల్ లేక్స్ అండ్ పబ్లిషర్స్ బులెటిన్స్ ఆన్ హై రిస్క్ గ్లేషియల్ లేక్స్. సో వీళ్ళేంటి, ఎక్కువగా మనకి జూన్ టు అక్టోబర్ మధ్య ఇట్లాంటి అవుట్బర్స్ట్ ఫ్లడ్స్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మనకి ఇవేమంటారు, ఈ హిమాలయాస్ అవి కరగడము, వాటి నుంచి ఆ నీళ్ళు వచ్చి ఇవి అవుట్బర్స్ట్ అవుతాయి కదా. సో కాబట్టి ఆ గ్లేషియల్ లేక్స్ని మానిటర్ చేసి వాటి మీద హై రిస్క్ ఉన్నటువంటి, అంటే ఫ్లడ్స్ రావడానికి ఎక్కువగా ప్రమాదం ఉన్న గ్లేషియల్ లేక్స్ని ఐడెంటిఫై చేసి వాటికి సంబంధించి ఫోర్ట్నైట్లీ బులెటిన్స్ని రిలీజ్ చేస్తుంది సెంట్రల్ వాటర్ కమిషన్. అండ్ అట్లాగే NDMA కూడా, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా టోటల్గా 195 హై రిస్క్ గ్లేషియల్ లేక్స్ని, ఏవైతే ఎక్కువగా ఈ GLOFs రావడానికి హైలీ రిస్క్ ఉన్నటువంటి లేక్స్ ఉన్నాయో వాటి యొక్క లిస్ట్ని ప్రిపేర్ చేసి వాటిని మానిటర్ చేస్తూ మెయింటైన్ చేస్తూ ఉంటుంది NDMA. ఓకే, సో అసలు ఇవంతా చేయడానికి దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే హోల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్. అంటే ఇక్కడ రిసోర్సెస్, టెక్నాలజీ, సైంటిఫిక్ అసెస్మెంట్, అంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క రిసోర్సెస్, తర్వాత టెక్నాలజీ ఉండాలి ఈ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వాళ్ళు, అండ్ ఆల్సో సైంటిఫిక్గా అసెస్ చేయడము, ఇవంతా కలిపి హోల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్ ద్వారా GLOFs రాకుండా లేదా వచ్చిన రిస్క్ మిటిగేషన్ అనేది చేయడం కోసం అని చెప్పి స్టేట్స్ని ఎంపవర్ చేయడానికి ఈ కమిటీ ఆన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో దీని ద్వారా ఏంటంటే డిజాస్టర్ రిస్క్ రిడక్షన్కి సంబంధించిన అవేర్నెస్ అండ్ కొలాబరేషన్ ఉంటుంది. అండ్ ఆల్సో రిమోట్ సెన్సింగ్ లాంటి టెక్నాలజీస్ని యూజ్ చేసి అర్లీ వార్నింగ్ సిస్టమ్స్ని ఇంప్రూవ్ చేయొచ్చు మనము. తర్వాత ఇట్ ఆల్సో స్ట్రెంథన్స్ ఇండియాస్ కెపాసిటీ టు మేనేజ్ అండ్ మిటిగేట్ ద రిస్క్ ఫ్రమ్ గ్లేషియల్ లేక్స్. సో ఈ కమిటీ ఆన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అనేది సింపుల్గా చెప్పాలంటే GLOFs యొక్క రిస్క్స్ని మిటిగేట్ చేయడం కోసము అనే పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది కన్స్టిట్యూటెడ్ బై NDMA అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఇది మెయిన్ పాయింట్, మనకు ఫస్ట్ పాయింటే మెయిన్ పాయింట్. ఫస్ట్ రెండు దేనికోసం అంటే GLOFs కోసం. ఓకే, ఎవరు పెట్టారు అంటే NDMA. ఏ మినిస్ట్రీ కిందకి వెళ్తుందంటే హోమ్ అఫైర్స్ కిందకి. ఓకే, సో ఇది 4th ఆర్టికల్. లెట్ us move on to the 5th one. మిషన్ మోసం
టు బీ గేమ్ చేంజర్ ఫర్ ఇండియాస్ వెదర్ ఫోర్కాస్ట్ క్యాపబిలిటీస్ అని చెప్పి ఉంది. మిషన్ మౌసమ్ అనేది ఆల్రెడీ మనకి తెలుసు, ఇది న్యూస్లో ఉన్నింది చాలాసార్లు, మనము దీని మీద వీడియోస్ కూడా చెప్పుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మళ్ళీ దాని గురించి ఒక టాపిక్ వచ్చింది కాబట్టి జస్ట్ ఒక రివిజన్ లాగా చూద్దాం. ఇక్కడ మిషన్ మౌసమ్ టు బీ ఏ గేమ్ చేంజర్ ఫర్ ఇండియాస్ వెదర్ ఫోర్కాస్ట్ క్యాపబిలిటీస్ అంటున్నాం. సో వెదర్ ఇండియాస్, ఇక్కడ కూడా మళ్ళీ అగైన్ చూడండి, వెదర్ ఫోర్కాస్టింగ్ సేమ్ అట్లాంటిదే, పైన టాపిక్ లాంటిదే ఇది కూడా. సో ఇండియా యొక్క వెదర్ ఫోర్కాస్ట్ క్యాపబిలిటీస్ని ఇంప్రూవ్ చేయడంలో మిషన్ మౌసమ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ మిషన్ మౌసమ్ గురించి కొన్ని పాయింట్స్ని చూద్దాం. మిషన్ మౌసమ్ యొక్క టోటల్ అవుట్లే ఎంత అంటే 2000 crores అనమాట ఫర్ ద నెక్స్ట్ 2 years టు ఎన్హాన్స్ ఇండియాస్ ఎబిలిటీ టు ప్రిడిక్ట్ అండ్ రెస్పాండ్ టు ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అండ్ ఇంపాక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. మనకి ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అనేవి విపరీతంగా పెరిగిపోయాయి. లైక్ ఎట్లా సడన్గా ఫ్లాష్ ఫ్లడ్స్ రావడం, అర్బన్ ఫ్లడ్స్ కానీ, హీట్ వేవ్స్, తర్వాత ఏమంటారు మనకి ఫారెస్ట్ ఫైర్స్, ఇట్లాంటివన్నీ క్రిటికల్ వెదర్ ఫినామినా కిందకి వస్తాయి, ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అనమాట ఇవన్నీ. సో ఇవన్నీ ఎక్కువయ్యాయి కదా. సో వీటిని ప్రెడిక్ట్ చేసి రెస్పాండ్ అవ్వడం కోసం ఫర్ ద నెక్స్ట్ 2 years టోటల్గా 2000 crores అవుట్లే తోటి మిషన్ మౌసమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ఫోకస్ ఏరియాస్ ఏంటి అని అంటే ఇట్ ఇంక్లూడ్స్ అక్యురసీ మోడలింగ్, రాడార్, శాటిలైట్స్ అండ్ అక్యురేట్ అగ్రోమెట్ ఫోర్కాస్ట్స్. సో సింపుల్గా చెప్పాలంటే అక్యురేట్గా రాడార్స్ని, శాటిలైట్స్ని, వీటినన్నింటినీ ఉపయోగించి వెదర్ ఫోర్కాస్టింగ్ చేయడము అనేది దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్. సో ఇది ఏం చేస్తుంది, ఇట్ విల్ హెల్ప్ ఎక్విప్ ద స్టేక్ హోల్డర్స్. ఎవరెవరు ఇందులో స్టేక్ హోల్డర్స్, ఇంక్లూడింగ్ సిటిజన్స్, అంటే గవర్నమెంట్, సిటిజన్స్, వీళ్ళందరికీ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ని బెటర్గా మేనేజ్ చేయడానికి, క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ని తగ్గించడానికి అండ్ కమ్యూనిటీ రెసిలియన్స్ని, అంటే దాన్ని ఎదుర్కోవడంలో వీళ్ళకున్న శక్తిని పెంచడానికి అన్నిటికీ కూడా ఈ మిషన్ మౌసమ్ అనేది హెల్ప్ అవుతుంది. సో దీని యొక్క కాంపోనెంట్స్ ఏంటి అని అంటే మిషన్ మౌసమ్లో నెక్స్ట్ జనరేషన్ రాడార్స్ని అండ్ శాటిలైట్ సిస్టమ్స్ని యూజ్ చేశారు విత్ అడ్వాన్స్డ్ సెన్సార్స్. దీని ద్వారా ఏంటంటే అక్యురసీ, అంటే ప్రిడిక్టబిలిటీ అనేది 100% ఉంటుంది. ఖచ్చితంగా ముందుగా మనము ప్రిడిక్ట్ చేయగలిగితే ఏంటి అంటే ఎంత అక్యురేట్గా మనం ప్రిడిక్ట్ చేస్తే అంత బాగా మనము రెస్పాండ్ అవ్వచ్చు అనమాట. సో అదొకటి. అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎన్హాన్స్డ్ ఎర్త్ సిస్టమ్ మోడల్స్ని ఇంకా బెటర్వి తయారు చేయడానికి, అండ్ ఆల్సో జిఐఎస్ బేస్డ్ ఆటోమేటెడ్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ ఫర్ రియల్ టైమ్ డేటా షేరింగ్. రియల్ టైంలో ఉన్నటువంటి చేంజెస్ని మనకి షేర్ చేస్తూ సో ఆటోమేటెడ్ డెసిషన్ మేకింగ్ తీసుకునేదానికి. సో ఇవన్నీ కూడా ఈ మిషన్ మౌసమ్ యొక్క కాంపోనెంట్స్. ఈ కాంపోనెంట్స్ మనము యాజ్ ఇట్ ఈస్గా రాయాల్సి ఉంటుంది. సో ఇది మిషన్ మౌసమ్ యొక్క ఇంపార్టెన్స్ అనమాట. అండ్ దీని ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్ట్ విషయానికి వస్తే ఇది ఇంప్లిమెంటెడ్ బై ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ IMD అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ అండ్ నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్. ఈ 3 ఇన్స్టిట్యూషన్స్ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కిందకి వెళ్తాయి. సో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద ఉన్నటువంటి ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ IMD, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ అండ్ ఆల్సో నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్, ఈ 3 కలిసి మిషన్ మౌసమ్ని ఇంప్లిమెంటేషన్లో కీ రోల్ ప్లే చేస్తున్నాయి. అండ్ ఇట్ ఈస్ ఆల్సో సపోర్టెడ్ బై అదర్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ బాడీస్ లైక్ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఇన్కాయిస్ అంటాం కదా, అది ఇన్కాయిస్. తర్వాత నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. సో ఇవన్నీ కూడా మిషన్ మౌసమ్ యొక్క ఇంప్లిమెంటేషన్ బాడీస్ అనమాట. ఓకే. అండ్ సెక్టారల్ బెనిఫిట్స్ విషయానికి వస్తే దీనివల్ల ఏవి బెనిఫిట్ అవుతాయి అని అంటే అగ్రికల్చర్, తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్, డిఫెన్స్, తర్వాత ఈ సెక్టార్స్ అనేవి బెనిఫిట్ అవుతాయి. ఎందుకంటే ఇంకా బెటర్ ఎనర్జీ అండ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ మనం చేయగలుగుతాం కాబట్టి. అండ్ ఆల్సో ఇట్ విల్ ఆల్సో సపోర్ట్ సేఫర్ ఏవియేషన్ అండ్ ఆల్సో సస్టైనబుల్ టూరిజం. సో టూరిజం, ఏవియేషన్ సెక్టార్, అగ్రికల్చర్, డిజాస్టర్ మేనేజ్మెంట్, డిఫెన్స్, ఇవన్నీ మిషన్ మౌసమ్ వల్ల బెనిఫిట్ అయ్యేటువంటి సెక్టార్స్ అనమాట. సో ఇవి సెక్టారల్ బెనిఫిట్స్ కింద ఉన్నాయి. సో ఈ మిషన్ మౌసమ్ అనేది ఇండియాస్ వెదర్ ఫోర్కాస్టింగ్ క్యాపబిలిటీస్లో గేమ్ చేంజర్గా ఎలా ఉంది అని మనము ఆన్సర్ ఒకవేళ క్వశ్చన్ కనుక రాయాల్సి వస్తే ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటి అంటే దీని అవుట్లే వచ్చేసి 2000 crores ఫర్ నెక్స్ట్ 2 years
అండ్ దీనివల్ల ఏమవుతుంది అంటే ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ని ప్రిడిక్ట్ చేసి బెటర్గా రెస్పాండ్ అవ్వచ్చు. అండ్ ఫోకస్ ఏరియాస్ ఏవి అని రాయాలి, అండ్ ఈ మిషన్ యొక్క కాంపోనెంట్స్ ఏవి అనేవి ఈ 3 పాయింట్లు రాయాలి. అండ్ దీని ఇంప్లిమెంటేషన్ అని సపోర్ట్ చేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ రిలేటెడ్ బాడీస్ ఏవి అనేది రాయాలి. అండ్ దీనివల్ల బెనిఫిట్ అయ్యే సెక్టార్స్ ఏవి అని రాస్తే, సో వీటన్నిటిని బట్టి మనకి ఏం తెలుస్తోంది అని అంటే ఇండియా యొక్క వెదర్ ఫోర్కాస్టింగ్ క్యాపబిలిటీస్లో మిషన్ మౌసమ్ అనేది ఒక గేమ్ చేంజర్ అనేదాన్ని మనము జస్టిఫై చేసినట్టు అయిందనమాట. సో దీని గురించి మనకి పిఐబిలో ప్రైమ్ మినిస్టర్ మాట్లాడడం జరిగింది, అందుకని ఇది న్యూస్లో ఉంది. సో అందుకని ఒకసారి ఒక రీకాల్ చేసుకున్నట్టు ఉంటుంది కాబట్టి దీని గురించి చెప్పడం జరిగింది. ఓకే, లెట్ us move on to the 6th ఆర్టికల్. 6th ఆర్టికల్ వచ్చేసి నిసార్ గురించి, నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ మిషన్ నిసార్ గురించి. యాక్చువల్గా ఇది నిసార్ ఒక్కదాని గురించే కాదు, ఓవరాల్గా ఇండియా స్పేస్ సెక్టార్లో రీసెంట్గా అవుతున్నటువంటి అన్నిటి గురించి అండ్ ఫ్యూచర్ మిషన్స్ ఆఫ్ ఇస్రో గురించి మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గారు ఇచ్చినటువంటి ఒక ప్రెస్ నోట్ లాంటిది ఇది అనుకోవచ్చు. సో ఇక్కడ నిసార్ గురించి మనం ఒక 2-3 పాయింట్స్ చెప్పుకొని ఫ్యూచర్ మిషన్స్ ఆఫ్ ఇస్రో ఏమేమి ఉన్నాయి, ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఎట్లా ఉంది అనేవంతా కూడా ఈ పర్టికులర్ ఆర్టికల్లో కవర్ అయింది. సో దాని గురించి ఒకసారి కొన్ని కీ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, అవి చూద్దాం. ఓకే, నిసార్ మిషన్ అనేది ఏంటిది అని అంటే ఇది ఒక ఎర్త్ సైన్స్ మిషన్ అనమాట. ఇది ఒక జాయింట్ ఎర్త్ సైన్స్ మిషన్. ఏ స్పేస్ ఏజెన్సీస్కి మధ్య, నాసాకి అండ్ ఇస్రోకి మధ్య అండర్ ఏ కొలాబరేటివ్ అగ్రిమెంట్ అనమాట. సో అందుకనే ఇది నిసార్ అంటున్నాం, నాసా అండ్ ఇస్రో అనమాట. ఓకే, సో ఈ నిసార్ అనేది ఏంటిది అని అంటే సింథటిక్ అపర్చర్ రాడార్ మిషన్ అనమాట ఇది. సో దీని లాంచ్ అప్డేట్ గురించి ఏంటంటే ఇది యాక్చువల్గా ఇనీషియల్గా షెడ్యూల్డ్ ఫర్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2024లో 2024 ఫస్ట్ హాఫ్లోనే షెడ్యూల్ అయి ఉండాలి, లాంచ్ అయి ఉండాలి. కాకపోతే ఈ రేడార్ యొక్క యాంటనా రిఫ్లెక్టర్లో ఏదో చిన్న ఇష్యూ వచ్చి దానికి కరెక్టివ్ యాక్షన్స్ కోసం అని చెప్పి యూఎస్ఏకి పంపించడం జరిగింది ఫర్ రెక్టిఫికేషన్. అండ్ అది అక్టోబర్లో మళ్ళీ ఇస్రోకి వాళ్ళు రెక్టిఫై చేసి దాన్ని తిరిగి పంపించారనమాట. దాన్ని మళ్ళీ రీఇంటిగ్రేట్ చేసి టెస్ట్లు చేయమని చెప్పి అక్టోబర్లో రిటర్న్ వచ్చింది. సో కాబట్టి దాని లాంచ్ అనేది డిలే అయింది టు మార్చ్ 2025. రివైజ్డ్ లాంచ్ డేట్ మార్చ్ 2025 అనమాట. సో ఇది దేనికోసము అని అంటే లైక్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఎర్త్ సైన్స్ మిషన్ అన్నాం కదా. సో ఇది దేనికి అని అంటే టు స్టడీ ఎర్త్స్ చేంజెస్ ఇంక్లూడింగ్ ల్యాండ్, ఐస్ అండ్ వెజిటేషన్. సో ఎర్త్ మీద ఉన్నటువంటి ల్యాండ్, ఐస్ అండ్ వెజిటేషన్ అంటే ఈ మనకి ఫారెస్ట్ ఇట్లాంటి వాటిల్లో అవుతున్నటువంటి చేంజెస్ ఎట్లెట్లున్నాయి, ఏం చేంజెస్ చేయాలి అనే దానికి సంబంధించిన రేడార్ ఇమేజెస్ని పంపించి స్టడీ చేయడం కోసం అని చెప్పి ఈ నిసార్ మిషన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది, విచ్ వాజ్ అ జాయింట్ ఎర్త్ సైన్స్ మిషన్ బిట్వీన్ నాసా అండ్ ఇస్రో అనమాట. ఓకే, అండ్ కమింగ్ ఆన్ టు ద ఇస్రోస్ ఫ్యూచర్ మిషన్స్. చంద్రయాన్ 4 దేనికి అని అంటే మనకి చంద్రయాన్ 3 ఇట్ వాజ్ వెరీ హ్యూజ్ సక్సెస్. మనము సౌత్ పోల్ ఆఫ్ ద మూన్ మీద మనము సాఫ్ట్ ల్యాండ్ అవ్వడం జరిగింది కదా చంద్రయాన్ 3లో. చంద్రయాన్ 4 ఏంటి అని అంటే లూనార్ శాంపిల్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఎర్త్కి రిటర్న్ తీసుకొని వచ్చి స్టడీ చేయడానికి చంద్రయాన్ 4 అనేది దాని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. అది అంటే చంద్రయాన్ 4 ఈజ్ ఆల్సో మనకు తెలిసిందే, చంద్రయాన్ అంటున్నామంటే లూనార్ లూనార్ మిషన్ అని చెప్పి. అయితే చంద్రయాన్ 4లో లూనార్ శాంపిల్ని కలెక్ట్ చేసి అక్కడ మామూలుగా చంద్రయాన్ 3లో ఇన్సిటూ ఇది జరిగిందనమాట, స్టడీ జరిగింది. అంటే అక్కడే శాంపిల్ని ఎక్స్ట్రాక్ట్ చేసి అక్కడే స్టడీ చేయడం జరిగింది. కాకపోతే చంద్రయాన్ 4లో ఏంటంటే లూనార్ శాంపిల్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఎర్త్ మీదకి తీసుకొని వచ్చి ఇక్కడ దాన్ని స్టడీ చేయడానికి చంద్రయాన్ 4 అనమాట. అండ్ అంతేకాకుండా వీనస్ ఆర్బిటార్ మిషన్, తర్వాత ఇది శుక్రయాన్ అని అంటున్నాము, టు స్టడీ వెనూషియన్ సర్ఫేస్, వీనస్ సర్ఫేస్ని స్టడీ చేసి వీనస్ యొక్క సర్ఫేస్, సబ్ సర్ఫేస్, అట్మాస్ఫియర్ అండ్ సోలార్ ఇన్ఫ్లుయెన్సెస్ వీటినన్నింటినీ స్టడీ చేయడం కోసము వీనస్ ఆర్బిటార్ మిషన్. మనం ఆల్రెడీ మార్స్ మీదకి మామ్ పంపించాం కదా, అట్లా వీనస్ మీదకి శుక్రయాన్ని పంపించాలి అని చెప్పి మనం ప్లాన్ చేస్తున్నాము. అండ్ లూనార్ శాంపిల్ ఎక్స్ట్రాక్షన్ కోసం చంద్రయాన్ 4ని ప్లాన్ చేస్తున్నాము. ఇది ఫ్యూచర్ మిషన్స్ ఆఫ్ ఇస్రో ప్రస్తుతానికి. అండ్ నెక్స్ట్ ఇస్రోలో ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ గురించి, ఇస్రో అని కాదు స్పేస్ సెక్టార్లో ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఎట్లా ఉంది ఇండియాలో అనే దాని విషయానికి వస్తే, ప్రైవేట్ సెక్టర్ అలౌడ్ ఎండ్ టు ఎండ్ స్పేస్ యాక్టివిటీస్. ప్రైవేట్ సెక్టర్ వాజ్ అలౌడ్ అనమాట ఇండియాలో.
అండ్ దీనికోసం అని చెప్పి ఇన్స్పేస్ అనేది ఒకటి ఉంది. ఇన్స్పేస్ ఎస్టాబ్లిష్డ్ టు ప్రమోట్ అండ్ ఓవర్సీ నాన్ గవర్నమెంట్ ఎంటిటీస్, అంటే గవర్నమెంట్ మాత్రమే కాకుండా నాన్ గవర్నమెంట్ ఎంటిటీస్ స్పేస్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి, వాటిని ప్రమోట్ చేసి వాటిని ఓవర్సీ చూసుకోవడానికి ఏర్పాటైండేది ఇన్స్పేస్ అనేది. ఓకే, అండ్ ఆల్సో ఇండియన్ స్పేస్ పాలసీ 2023 ఈ స్పేస్ యాక్టివిటీస్ని రెగ్యులేట్ చేయడానికి తీసుకొని వచ్చినటువంటి పాలసీ అన్నమాట. సో ఈ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ని ప్రమోట్ చేయడానికి, ఇంకా స్పేస్ సెక్టర్ని ఇంప్రూవ్ చేయడానికి ఉన్నటువంటి సపోర్టింగ్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయంటే సీడ్ ఫండ్ స్కీము, తర్వాత ప్రైజింగ్ సపోర్ట్ పాలసీ, మెంటార్షిప్, ఇస్రో ఫెసిలిటీ యూటిలైజేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ టు ఈ నాన్ గవర్నమెంట్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో వీటికి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడము. తర్వాత ఎఫ్టీఐ పాలసీని రివైజ్ చేశారు, విచ్ ఫెసిలిటేటెడ్ ఫారిన్ క్యాపిటల్ యాక్సెస్ ఫర్ ఇండియన్ ఎన్జీఈస్, అంటే ఇండియాలో ఉన్నటువంటి నాన్ గవర్నమెంట్ ఎంటిటీస్కి ఫారిన్ క్యాపిటల్ని యాక్సెస్ చేసే విధంగా ఎఫ్టీఐ పాలసీస్ని కూడా రివైజ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఇండియా స్పేస్ సెక్టర్ కోసం డెడికేటెడ్గా వెంచర్ క్యాపిటల్ ఫండ్ని 1000 కోట్ల కార్పస్ ఫండ్ని పక్కన పెట్టడం జరిగింది. 1000 crores డెడికేటెడ్ టు ఇండియా స్పేస్ సెక్టర్ ఓన్లీ. సో వీటన్నిటి ద్వారా ఏం తెలుస్తుంది, ఇండియాలో ఇస్రో మాత్రమే కాకుండా ప్రైవేట్ ఎంటిటీస్కి కూడా స్పేస్ సెక్టార్లో హై ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది తెలుస్తుంది. అండ్ దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే ఇది ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ని స్ట్రెంథెన్ చేయడము అండ్ మనకి స్పేస్ ఎకోసిస్టంలో ఇన్నోవేషన్ని మనం ప్రమోట్ చేస్తున్నాము వీటన్నిటి ద్వారా అని చెప్పి తెలుస్తుంది. ఓకే, సో ఓవరాల్గా ఈ ఆర్టికల్లో నిసార్ ఒక్కదాని గురించే కాకుండా నిసార్ది 2025 మార్చ్కి రీషెడ్యూల్ అయ్యింది అని చెప్పి ఒక పాయింట్ ఉంది. అండ్ అది దేనికి అంటే ఎర్త్ మీద ఉన్నటువంటి ల్యాండ్, ఐస్ అండ్ వెజిటేషన్ చేంజెస్ని స్టడీ చేయడానికి నాసా అండ్ ఇస్రో వాళ్ళ యొక్క జాయింట్ ఎర్త్ సైన్స్ మిషన్ అనమాట అది. అండ్ దాంతోపాటు ఇస్రో యొక్క ఫ్యూచర్ మిషన్స్ అయిన శుక్రయాన్, తర్వాత చంద్రయాన్ 4 గురించి చూసాము. అండ్ ఆల్సో గగన్యాన్ కూడా ఉంది, యాక్చువల్గా ఇక్కడ అది మిస్ అయింది. ఇదేంటి గగన్యాన్ ఏంటది, మనకి ఆస్ట్రోనాట్స్ని పంపించడం కదా, సో అదొకటి. అండ్ ఆల్సో ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ గురించి కూడా మనం పాయింట్స్ని డిస్కస్ చేసాము. సో ఓవరాల్గా ఆత్మనిర్భరత ఇన్ స్పేస్ అని అన్నప్పుడు అట్లాంటప్పుడు ఈ పాయింట్స్ అన్నిటినీ మనం కలిపి రాయాల్సి ఉంటుంది. ఓకే, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్ ఈసారి ఇది. ఓకే, లెట్ us move on to the next article. Tropical plant Subabul shows potential in managing insulin resistance related to type 2 diabetes. ఇది ఇంపార్టెంట్ అనమాట, పబ్లిక్ హెల్త్ రిలేటెడ్. ట్రాపికల్ ప్లాంట్ సుబాబుల్ అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ రిలేటెడ్ టు టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ రిలేటెడ్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నటువంటి టైప్ 2 డయాబెటీస్ని మేనేజ్ చేయడం కోసం సుబాబుల్ అనే ట్రాపికల్ ప్లాంట్ ఇట్ షోస్ పొటెన్షియల్ అనేది మనకి ఒక స్టడీ ద్వారా తెలిసింది. రీసెర్చ్ సో దాని గురించి కొన్ని పాయింట్స్ చూద్దాము. రీసెర్చర్స్ హ్యావ్ ఐడెంటిఫైడ్ ద థెరపాటిక్ పొటెన్షియల్ ఆఫ్ ద సీడ్ పాడ్స్ from the traditional medicinal plant Subabul, దాని పేరు Subabul, in managing insulin resistance related to type 2 diabetes and developed a marker assisted fraction and 4 active components from it. అసలు ఈ Subabul ట్రీ అనే దాని గురించి చూద్దాం ఫస్ట్, ఆ తర్వాత అది ఎట్లా ఈ డయాబెటీస్ని ట్రీట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనే పాయింట్స్ని చూద్దాం. సుబాబుల్ ట్రీ అనేది ఇది ఒక ఫాస్ట్ గ్రోయింగ్ లెగుమినస్ ట్రీ అనమాట. ఇది ఎక్కడ దొరుకుతుంది మనకి అని అంటే ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజన్స్లో దొరుకుతుంది. యాక్చువల్గా ఈ సుబాబుల్ ట్రీ అనేది మెక్సికోలో మనకి ఒరిజిన్ అయిందనమాట. మెక్సికోకి ఇట్ ఒరిజినేట్స్ ఫ్రమ్ మెక్సికో. అండ్ ఇది ఒక స్మాల్, తర్వాత పెరెన్నియల్, వుడీ అండ్ హైలీ బ్రాంచ్డ్ ట్రీ, మీడియం సైజ్డ్ ట్రీ. ఈ సుబాబుల్ అనేది ఒక చెట్టు, ఇది ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ ఏరియాస్లో ఉంటుంది. ఇట్ యాక్చువల్లీ ఒరిజినేటెడ్ ఇన్ మెక్సికో అనమాట. ఇది చాలా వుడీగా అండ్ హైలీ బ్రాంచ్డ్గా ఎక్కువ కొమ్మలు అవి ఉన్నటువంటి ఒక స్మాల్ పెరెనియల్ ట్రీ, అంటే ఎప్పుడూ ఉండే ట్రీ అనమాట. అండ్ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ ఏ కవర్ క్రాప్ ఇన్ ప్లాంటేషన్స్ అండ్ ఫర్ ఫుడర్ అండ్ ఫ్యూయల్. మామూలుగా ఫోడర్గా ఫ్యూయల్గా ఎక్కువగా దీన్ని వాడుతూ ఉంటారు. అండ్ దీని పేరు వచ్చేసి కుబాబుల్ అని అంటారు హిందీలో. అయితే తమిళ్లో ఒక పేరు నాటు కవిండల్ అని, తర్వాత కైంటి అని, తర్వాత కంటి సుబాబుల్ అని తెలుగులో, అట్లా రకరకాల పేర్లతోటి పిలుస్తుంటారు. ఇది ఇండియాలో ఎక్కడుంది అంటే ఇట్ ఈస్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిషా అండ్ తమిళనాడు. సో దీనివల్ల యూజ్ ఏంటి అని అంటే దీని యొక్క లీవ్స్ ఉంటాయి కదా, ద లీవ్స్ అండ్ ఇమ్మెచ్యూర్ సీడ్స్. సో ఈ వీటి యొక్క విత్తనాలు కానీ తర్వాత లీవ్స్ కానీ దే ఆర్ ఈటెన్
in the form of soups or salad, both raw and cooked, providing rich source of protein and fiber, leading to its traditional usage in human and animal food by different ethnic communities. సో అంటే దీని యొక్క విత్తనాలని లేదా ఆకుల్ని సాలెడ్గా, తర్వాత సూప్స్లో వాడతారు, అండ్ రాగా అంటే పచ్చివి తింటారు, కుక్కుడ్వి తింటారు. దీనివల్ల అది మంచి ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్ని ఇస్తున్నాయన్నమాట. సో దీన్ని డిఫరెంట్ ఎథనిక్ కమ్యూనిటీస్ వాళ్ళు వాళ్ళ ఫుడ్లో భాగంగా దీన్ని కన్జ్యూమ్ చేస్తున్నారు. సో అండ్ ఆల్సో ఈ సుబాబుల్ అనేది ఇట్ ఈస్ వాల్యుబుల్ ఫర్ ఇట్స్ వుడ్. దీని ద్వారా మంచి చార్కోల్ని తయారు చేస్తారు, అండ్ ఆల్సో ఫర్నిచర్ మేకింగ్లో ఈ వుడ్ హెల్ప్ అవుతుంది. తర్వాత పేపర్ పల్ప్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఈ వుడ్ హెల్ప్ అవుతుంది. అయితే అసలు ఇది డయాబెటీస్కి ఈ సుబాబుల్ అనే ట్రీ హెల్ప్ అవుతుంది అని చెప్పి మనం అంటున్నాం. డయాబెటీస్ అంటే ఏంటి? ఇది ఒక క్రోనిక్ డిసీజ్ దట్ అకర్స్ ఎయిదర్ వెన్ the pancreas does not produce enough insulin or when the body cannot effectively use the insulin it produces. సో అసలు ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయకపోయినా లేదా చేసిన ఇన్సులిన్ని బాడీ యూటిలైజ్ చేసుకోకపోయినా డయాబెటీస్ అని చెప్పి మనం అంటాం. అసలు ఈ ఇన్సులిన్ అనేది ఏంటి, ఎందుకు ఇది అని అంటే మన బ్లడ్లో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ని మెయింటైన్ చేసే ఒక హార్మోనే ఇన్సులిన్ అంటే. సో ఆ హార్మోన్ ప్రాపర్గా రిలీజ్ అవ్వకపోతే అప్పుడు మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఆల్టర్ అవుతాయి, విచ్ ఇస్ వెరీ డేంజరస్ అనమాట. సో ఇది ఒక నాన్ కమ్యూనికబుల్ డిసీజ్, అంటే అంటువ్యాధి ఇది కాదు కదా. డయాబెటీస్ అనేది అంటువ్యాధి కాదు, కానీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో ఇండియా మోస్ట్ సఫరింగ్ విత్ వాట్ అంటే డయాబెటీస్ అనమాట, ఒబెసిటీ, డయాబెటీస్. తర్వాత టైప్ 2 డయాబెటీస్ అంటాం. ఏంటి టైప్ 2 డయాబెటీస్ అంటే? ఇన్ దిస్ కండిషన్ ద హ్యూమన్ బాడీ డస్ నాట్ యూజ్ ఇన్సులిన్ వెల్ and can't keep blood sugar at normal levels. It develops over many years and is usually diagnosed in adults. సో టైప్ 2 డయాబెటీస్ అంటే మామూలుగా ఇన్సులిన్ సెక్రీట్ చేయలేకపోతే టైప్ 1 డయాబెటీస్. చేసిన ఇన్సులిన్ని ద బాడీ డజంట్ యూజ్ అనుకోండి, అప్పుడు షుగర్ లెవెల్స్ నార్మల్ లెవెల్స్లో ఉంచుకోలేకపోతే దాన్ని టైప్ 2 డయాబెటీస్ అని అంటాము. సో దీనివల్ల చాలామంది అడల్ట్స్ ఇండియాలో ఎక్కువగా సఫర్ అవుతున్నారు. సో ఇన్సులిన్ రెసిస్టెంట్ టైప్ 2 డయాబెటీస్కి ఈ సుబాబుల్ అనే ట్రీ అనేది ఒక మంచి థెరపాటిక్ మొక్కగా ఇప్పుడు ఇది పొటెన్షియల్ ఉన్నటువంటిది అనే దాన్ని గుర్తించడం జరిగిందనమాట. ఓకే, సో ద టర్మ్ ద ట్రీ సుబాబుల్ విచ్ ఈజ్ రీసెంట్లీ న్యూస్ ఈజ్ ఏంటిది అంటే దేనికోసం అది న్యూస్లో ఉంది అట్లా అడిగేదానికి స్కోప్ ఉంది. దేనికోసము అని అంటే యాజ్ అ మెడిసిన్ ఫర్ ట్రీటింగ్ టైప్ 2 డయాబెటీస్ అని చెప్పి సింపుల్గా ఆన్సర్ రాసేయచ్చు. ఓకే, లెట్ us move on to the 8th article. 8th article వచ్చేసి పిఎంస్ అడ్రస్ ఆన్ న్యూ క్రిమినల్ లాస్. క్రిమినల్ లాస్కి సంబంధించి పిఎం అడ్రస్ రిలేటెడ్గా ఇది న్యూస్లో ఉందన్నమాట. మనకు ఆల్రెడీ తెలుసు 3 క్రిమినల్ లాస్ కొత్తగా తీసుకొని రావడం జరిగింది. ఐపీసీ, సిఆర్పిసి, సిపిసిని రీప్లేస్ చేస్తూ 3 వచ్చాయి కదా. సో వాటికి సంబంధించి పిఎం అడ్రస్ ఎందుకు ఉంది, అసలు ఏంటిది, న్యూస్లో ఎందుకు ఉంది అనేది చూద్దాము. నరేంద్ర మోడీ గారు ఆన్ ట్యూస్డే అనౌన్స్డ్ ద సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 3 న్యూ క్రిమినల్ లాస్. ఏవేవవి? బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత, నెక్స్ట్ బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక్ సురక్షా సంహిత అండ్ భారతీయ సాక్ష్య అధినియం. సో ఇవి 3 చండీగఢ్లో లాంచ్ అయ్యాయన్నమాట. విత్ దిస్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనకి. విత్ దిస్ the city became, Chandigarh became country's first administrative unit where 100% implementation of the 3 laws has been done. సో చాలా చోట్ల ఆల్రెడీ ఇవి ఇంప్లిమెంటేషన్ అవుతూ ఉన్నాయి, బట్ నాట్ 100%. సో కంట్రీలోనే ఫస్ట్ సిటీ టు ఇంప్లిమెంట్, టు 100% ఇంప్లిమెంట్ ద 3 న్యూ క్రిమినల్ లాస్ ఏది అని అంటే చండీగఢ్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ మనకి. ఓకే, సో ఇవి ఈ బిఎన్ఎస్ఎస్ తర్వాత బిఎస్ఏ భారతీయ సాక్ష్య అధినియం ఇవన్నీ కూడా జూలై 1 నుంచి కంట్రీలో ఎఫెక్ట్లోకి రావడం జరిగింది. బట్ 100% ఇంప్లిమెంట్ అయిన ఫస్ట్ స్టేట్ లేదా సిటీ ఏది అంటే చండీగఢ్ అనమాట. సో ఇదేంటి అని అంటే మన ఐపీసీ 1860 తర్వాత సిఆర్పిసి 1973 అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872ని రీప్లేస్ చేస్తూ వచ్చినటువంటి కలోనియల్ ఎరా లాస్ని రీప్లేస్ చేస్తూ తీసుకొని వచ్చినటువంటి కొత్త క్రిమినల్ లాస్ అనమాట ఇవి. సో ఈ 3 లాస్ రకరకాల లైక్ పీనల్ అఫెన్సెస్లో, తర్వాత ఇన్వెస్టిగేషన్లో, ఎవిడెన్స్ గ్యాదరింగ్లో, ట్రయల్స్లో, ప్రతి ఒక్క దాంట్లో గ్రౌండ్ లెవెల్ నుంచి విపరీతమైన మార్పులు తీసుకొని వచ్చేసాయి ఈ 3 క్రిమినల్ లాస్.
కదా. సో వీటి సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే, మన కొలోనియల్ ఎరా టైం నుంచి, అప్పుడెప్పుడో బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి ఉన్నటువంటి క్రిమినల్ లాస్ని మొత్తం, అంటే ఆ కలోనియల్ మైండ్ సెట్ నుంచి మనం బయటికి రావాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు అన్నట్టుగానే ఒక్కొక్కటి వాళ్ళ మార్క్ని తీసేస్తూ తుడిచేస్తూ వస్తున్నారన్నమాట. దాంట్లో భాగంగానే ఆ కలోనియల్ ఎరా కాలం నాటి ఆ లాస్ని మోడర్నైజ్ చేసి వీటిని తీసుకొని రావడం జరిగింది. సో వీటి ద్వారా ఏంటంటే ఈక్వాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ సిటిజన్ ఎంపవర్మెంట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ 3 లాస్ని తీసుకొని వచ్చారు. అండ్ దీనికి సంబంధించి రీఫార్మ్స్ ఏమేమి తెచ్చారు అని అంటే, ఏదైనా ఒక కేసు అయ్యింది అని అంటే 60 days లోపల చార్జ్ షీట్ ఇన్ 60 days ఫర్ హినస్ క్రైమ్స్, అట్లాంటి కొన్ని మ్యాండేటరీ టైం లైన్స్ని పెట్టడం జరిగింది. అంటే ఖచ్చితంగా ఇన్ని రోజుల లోపల ఛార్జ్ షీట్ వేయాలి, ఇన్ని రోజుల లోపల తీర్పు ఇవ్వాలి, ఇన్ని రోజుల లోపల న్యాయం జరగాలి అని చెప్పి ఒక టైం లైన్స్ని సెట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఈ ప్రొవిజన్స్ అన్నీ కూడా మామూలుగా ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు విక్టిమ్ సెంటర్డ్ ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయి. అంటే ఏంటంటే ఇప్పుడు లైక్ ఎవరైతే దెబ్బతిన్నారో, ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని ఇంకా ఫర్దర్గా ఈ ప్రాసెస్ వల్ల వాళ్ళు సఫర్ అయ్యేలాగా, లైక్ డబుల్ విక్టిమైజేషన్ అంటాం కదా, అలాంటిది జరగకుండా, అంటే ఆల్రెడీ దెబ్బతిన్నారు మళ్ళీ ఈ ట్రయల్స్ వల్ల వాళ్ళు ఇంకా దెబ్బతినకుండా, లైక్ డిజిటల్ సర్వీసెస్ ఇట్లాంటి వాటి ద్వారా కేస్ ప్రోగ్రెస్ని వాళ్ళు ట్రాక్ చేసుకోవడానికి కానీ, ఈజీగా వాళ్ళు కోర్ట్ని అటెండ్ అవ్వడానికి, ఇట్లాంటి వాటన్నిటికీ వీలయ్యే విధంగా క్రిమినల్ లాస్లో చేంజెస్ తీసుకొని రావడం జరిగింది. సో ఓవరాల్గా విక్టిమ్ సెంటర్డ్ ప్రొవిజన్స్ని తీసుకొని వచ్చారు. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ 0 FIRs అండ్ కమ్యూనిటీ సర్వీస్ ఫర్ మైనర్ అఫెన్సెస్. సో ఏమైనా చిన్న తప్పులు చేస్తే కనుక కమ్యూనిటీ సర్వీస్ అంటే వాళ్ళల్లో మార్పు రావడం అనేది, ఇప్పుడు మనకి శిక్ష వేయడం కాదు కదా, ఇక్కడ ఏమంటారంటే దండన కాదు, ఇది భారతీయ దండ సంహిత కాదు, ఇది భారతీయ న్యాయ సంహిత అంటారు. అంటే ఇదేంటంటే లైక్ వాళ్ళని శిక్షించడము అనే దానికన్నా వాళ్ళలో మార్పు తీసుకొని రావడము అనేది ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దీస్ న్యూ క్రిమినల్ లాస్ అనమాట. సో ఏదైనా చిన్న అఫెన్సెస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ట్రాఫిక్ వైలేషన్స్ ఇట్లా అయ్యాయనుకోండి, మనకి రీసెంట్గా న్యూస్లో చూసాము కొంతమంది లైక్ ట్రాఫిక్ రూల్స్ని వైలేట్ చేసి దాటిన వాళ్ళని, లేదా చిన్న యాక్సిడెంట్స్ ఏమైనా చేస్తూ ఉంటారు, అట్లాంటి వాళ్ళని లైక్ ట్రాఫిక్ సేఫ్టీ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేస్తూ ఎస్సే రాయమని చెప్పడము, ఒక 10 times 100 times అట్లా అని చెప్పి రాయడము, లేదా ఏదన్నా ఒక చోటికి వెళ్ళి వాళ్ళని సర్వీస్ చేయమని చెప్పడము, వాళ్ళ అఫెన్స్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్గా వాళ్ళ ఒక కమ్యూనిటీ సర్వీస్ చేయించడం వాళ్ళతో, సో దట్ వాళ్ళ మైండ్ సెట్ని మార్చే ప్రయత్నం చేయడం అన్నది ఈ న్యూ క్రిమినల్ లాస్ యొక్క ఆబ్జెక్టివ్ అనమాట. సో చిన్న మైనర్ అఫెన్సెస్కి కమ్యూనిటీ సర్వీసెస్ అనేది శిక్షగా చెప్పడం ఒకటి. అండ్ 0 FIRs అంటే తప్పు ఎక్కడ నేరం ఎక్కడ జరిగినా మనం ఏ పోలీస్ స్టేషన్లో అయినా FIRని రిపోర్ట్ చేయొచ్చు. అది ఈ ఏరియా కిందికి రాదు, ఆ ఏరియా కిందికి రాదు, ఈ పోలీస్ స్టేషన్ కాదు, అట్లా చెప్పడానికి లేకుండా 0 FIRsని తీసుకొని రావడం జరిగింది. అండ్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్, లైక్ ఈ సాక్ష, ఈ సమ్మన్ ఇట్లాంటి పోర్టల్స్ ద్వారా డిజిటల్ ఎవిడెన్స్ అండ్ కేస్ ట్రాకింగ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ట్యాంపర్ ప్రూఫ్ ఎవిడెన్స్ కలెక్షన్ వయా వీడియో డాక్యుమెంటేషన్, ఎవరు ట్యాంపర్ చేయలేని విధంగా వీడియో డాక్యుమెంటేషన్ చేయడము, ఇవంతా చేయడం జరిగింది. వీటన్నిటి ద్వారా ఏమైంది అంటే జస్టిస్ డెలివరీ స్ట్రీమ్లైన్ అవుతుంది, డిలేస్ రెడ్యూస్ అవుతాయి, నేషనల్ సెక్యూరిటీ స్ట్రెంథన్ అవుతుంది, యాంటీ టెర్రర్ మెజర్స్ తీసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ లీగల్ అన్సర్టనిటీస్ అనేవి ఉండవు. సో వీటన్నిటి ద్వారా మనకి ఈ క్రిమినల్ లాస్ ద్వారా మనకి ఈక్వాలిటీ, జస్టిస్ అనేవి ప్రాపర్గా ఎన్ష్యూర్ అవుతున్నాయి అందరికీ అని చెప్పి నరేంద్ర మోడీ గారు క్రిమినల్ లాస్ యొక్క ఇంప్లిమెంటేషన్ గురించి మాట్లాడడం జరిగింది. సో ఖచ్చితంగా మనకి లా రిలేటెడ్గా అంటే GS2లో కానీ అట్లాంటి వాటిల్లో ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. APPSC అయితే మనకి పాలిటీ ఏమంటారు లా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని పేపర్ ఉంది కదా మనకి Group 1లో, సో దాని మీద ఖచ్చితంగా దీని మీద క్వశ్చన్ వస్తుంది. ఈవెన్ ఎస్సేగా కూడా అడిగేదానికి అవకాశం ఉంది Group 1 రిలేటెడ్గా అయితే క్రిమినల్ లాస్ గురించి. ఓకే, సో ఫస్ట్ స్టేట్ టు 100% ఇంప్లిమెంట్ ఆల్ ద 3 క్రిమినల్ లాస్ ఏది అని అంటే చండీగఢ్, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, లెట్ us move on to the last article, 9th one, that is COP16 of UN Convention to Combat Desertification. UNCCDకి సంబంధించి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ జరిగింది COP16. ఎక్కడ అంటే
సౌదీ అరేబియాలోని రియాద్లో. ఓకే, అందుకని ఇది న్యూస్లో ఉంది. దాని థీమ్ ఏంటి అని అంటే అవర్ ల్యాండ్ అవర్ ఫ్యూచర్, డిజర్టిఫికేషన్ని కంబాట్ చేయడానికి ఏర్పాటైనటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఇది. సో ఇక్కడ ఏంటంటే రియాద్లో జరగబోతోంది ఇది. దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే ద లార్జెస్ట్ యుఎన్ ల్యాండ్ కాన్ఫరెన్స్ ఎవర్ అనమాట ఇది. ద ఫస్ట్ యుఎన్సిసిడి కాప్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా MENA రీజియన్లో జరగబోతున్నటువంటి ఫస్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఇది. ఇప్పుడు జరగబోయేది ఈ మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికన్ రీజియన్లో ఇంతవరకు ఎప్పుడు జరగలేదు డిజర్టిఫికేషన్ రిలేటెడ్గా, అది ఫస్ట్ది. అండ్ ఆల్సో ఇప్పటి వరకు జరిగిన అన్నిట్లోకి పెద్దది కూడా. అండ్ ఇది దీని మెయిన్ ఎయిమ్ ఏంటి అని అంటే టు కంబాట్ డిజర్టిఫికేషన్ అండ్ డ్రాట్ ని మిటిగేట్ చేయడం ఎట్లా, అండ్ ఆల్సో నేషనల్ యాక్షన్ ప్రోగ్రామ్స్ ఏమేమి తీసుకుంటున్నారు అవన్నీ డిస్కస్ చేయడానికి ఈ కాప్ అనేది జరగబోతుంది. అండ్ ఇట్ ఈస్ UNCCD అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 3 రియో కన్వెన్షన్స్ అలాంగ్ విత్ UNFCCC అండ్ ఆల్సో CBD. మనము మామూలుగా కాప్ సమ్మిట్స్ అంటే ఏమేమి చూస్తాము, UNFCCC యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఒకటి, అండ్ ఆల్సో CBD అంటే కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. ఈ రెండింటితో పాటు ఇంకొక కన్వెన్షన్ ఏది అని అంటే మూడోది UNCCD టు కంబాట్ డిజర్టిఫికేషన్. సో ఈ మూడింటిని కలిపి మనము 3 రియో కన్వెన్షన్స్ అని చెప్పి పిలుస్తామన్నమాట. UNCCD అనేది 1994లో స్టార్ట్ అయింది, యాక్చువల్గా అడాప్ట్ చేసుకున్నాను, బట్ ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ 1996 అనమాట. అప్పటి నుంచి ఈ కాప్ సమ్మిట్స్ అనేవి జరుగుతూ వస్తున్నాయి. సో ఇది రీసెంట్గా కాప్ 16 సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగింది. సో అందుకని ఇది న్యూస్లో ఉంది. ఓకే, సో ఇవి ఈ వీక్ వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. నెక్స్ట్ వీక్ మనము మళ్ళీ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దాం PIBవి. ఓకే, that's it for today. Thanks for listening. All the best. Bye.